సో నేనేమంటున్నా, ఇప్పుడు ఒక మాట ఆయన రియాక్షన్‌లో ఉత్తమ్ గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, "నువ్వు పాస్‌పోర్ట్ బ్రోకర్" అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకో ఆ హిస్టరీ ఉంది ఆయనకి. ఓకే. పాస్‌పోర్ట్ కేసీఆర్. చరిత్ర కేసీఆర్‌కి ఉంది. మీకు జ్ఞాపకం ఉంటే ఒక 10 ఇయర్స్ కింద అనుకుంటా, నేను మీడియాలో అప్పుడు నేను పార్టీలో కాంగ్రెస్‌లో లేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి ఫైల్ నుంచి ఒక పేపర్ తీసి, ఇగో హరీష్ అక్యూజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు వీడి దగ్గర డబ్బులు తీసుకొని, అంటే వాడికి ఫేవర్ చేయడానికి, ఇది వీసాల కోసం ఫేవర్ చేయడానికి, పాస్‌పోర్ట్‌ల కోసం ఫేవర్ చేయడానికి నీ పేరు స్టేట్ మెన్షన్ చేశాడు. నువ్వు నీ మామ ఇద్దరు ఇన్వాల్వ్డ్ అని అప్పుడే అన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఆ పేపర్ ఏదో బయట పెడితే మంచిది. నిజానికి ఇన్వెస్టిగేట్ చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడే చూపించాడు, కాపీ చూపించాడు. ఇందులో నీ పేరు ఇప్పుడు క్లియర్ గా అక్యూజ్డ్ యొక్క స్టేట్మెంట్ ఉంది, మీరు ఇన్వాల్వ్డ్ అని. ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు సార్ అప్పుడు? అది ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేసిన ఫైల్ అది. అందులోంచి అక్యూజ్డ్ స్టేట్మెంట్, ఎందుకు రా బాబు నువ్వు ఈ వీసాకు ఇట్లా తప్పుడు మార్గాలు అవలంబించావు, ఎందుకు ఈ పాస్పోర్ట్ తప్పుడు మార్గాలు అవలంబించావు అంటే, ఆయన ఎవరి ద్వారా ఈ హెల్ప్ పొందాడో ఆ పేర్లలో మెన్షన్ చేశాడు హరీష్ రావు అని. హరీష్ అండ్ కేసీఆర్ వన్ అండ్ ది సేమ్ కదా, ఒకే కాయానికి ఇటు అటు బొమ్మ బొరుసులు వాడు. సో అప్పుడు మరి ఇప్పుడైతే నేను అడగాలి మరి, నేను కూడా ఉత్తమ్ గారిని, ఆ పేపర్ ఎక్కడిదో ఉందో లేదో 10 ఏళ్ళ వరకు కాపాడలేదు, ఆ కారణం చేత ఆ బ్యాక్ డ్రాప్తో బహుశా పాస్పోర్ట్ బ్రోకర్ అనే మాట వాడుంటాడని నేను అనుకుంటున్నా. అది హిస్టరీ ఉంది కాబట్టి. అసలు ఏంది హిస్టరీ ఏంటి సార్? అసలు మీకు బాగా తెలిసి ఉంటుంది కదా. కరెక్ట్ జ్ఞాపకం ఏం చేసేవాళ్ళు అంటే పాస్పోర్ట్ దొంగ పాస్పోర్ట్ తెచ్చి లేదు పంపించేవాళ్ళ? నాకు జ్ఞాపకం వరకు చెప్తాను. యాక్చువల్లీ ఏమైందంటే, ఢిల్లీలో నేను ఉన్నప్పుడు నాకు ఇది వినపడ్డది. ఏమనంటే, ఒక ఏజెన్సీ గుజరాత్లో ఉండేది. ఆ ఏజెన్సీ ఏంటంటే, మీకు దగ్గరికి వస్తారు, మీ విఐపి లెటర్, మీరు ఎంపీఓ ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రి అయితే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికా పోతున్నట్టుగా, మీతో పాటు మీ భార్య, మీ కొడుకు, మీ కూతురు పోతున్నట్టుగా, మీ పేరు ఒకటి కరెక్ట్ ఉంటుంది, భార్య పేరు వేరే ఉంటుంది, కొడుకు పేరు వేరే ఉంటుంది, కూతురు పేరే ఉంటుంది. ఈ అథారిటీకి ఎప్పుడైతే అమెరికన్ ఎంబసీకి మీరు మీ విఐపీ లెటర్ పెడతారో, నేను నా కుటుంబంతో పాటు ఇట్లా పోదలుచుకున్నావు 10 మందితో అంటే, వాళ్ళు చాలా ఈజీగా ఆ రోజుల్లో వీసా ఇచ్చేవాడు. అంటే ఒక్క వీసా గుజరాత్ వాడు తీసుకోవడానికి 25 lakhs ఆ రోజుల్లో ఇచ్చేవాడని. ఇప్పటి సంగతి కాదని చెప్పేది, 2006 సంగతి, 2004-06 25 లక్షలు. 25 లక్షలు ఎవరు పోయేవాళ్ళు? వీళ్ళు ఎవడో పోయేవాడు, XYZ ఈ పేరు, ఎవరి పేరు మీద? ఇప్పుడు ఎవరైతే ఇస్తున్నారు లెటరు, సపోజ్ కేసీఆర్ లెటర్ ఇచ్చాడు, కేసీఆర్ భార్య పేరు మీద, అసలు భార్య కాకుండా ఇంకొక పోవడం. హరీష్ రావు లెటర్ ఇచ్చాడు, హరీష్ రావు పేరు మీద కాకుండా హరీష్ రావు పేరు ఉంటుంది. హరీష్ రావు వీసా కోసం పోడు, నా ఫ్యామిలీ మెంబర్స్ పోతున్నారంటాడు కాబట్టి కింద ఉన్న లిస్టులో అసలు ఆయన కుటుంబ సభ్యులు కానే కాదు, ఎవరో వాళ్ళ పేర్లో 10 మంది. సో వీళ్ళంతా తలా 25 లక్షలు ఇస్తారని అప్పట్లో స్ట్రాంగ్. పోయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, పోయిన వాడు వీసా 3 నెలల కోసం టూరిస్ట్ వీసా కోసం పోతాడు, వీసా జంప్ చేసి అమెరికాలో ఉంటాడు, రిటర్న్ రాడు. వీసా జంప్ చేస్తారు. ఇప్పుడు ఎట్లయితే మెక్సికన్స్ అక్కడ పెద్ద గొడవ కదా అమెరికాలో, ఇట్లా చాలా మంది ఇండియన్స్ కూడా వీసా తీసుకొని పోవడం, జంప్ చేయడం. అమెరికాలో ఏముంది, మామూలు జాబ్స్కి వీసాలు, ఇతర పేపర్స్, అథెంటిక్ డాక్యుమెంట్స్ అడగరు, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అయితే తప్ప. సో అమెరికాలో ఉంటే చాలు, ముందైతే అక్కడ చేరుకుంటే తర్వాత చూసుకోవచ్చు అని వీసా వాళ్ళు జంప్ చేసి అనాథరైజ్గా ఉండేవాళ్ళు. ఇక్కడ తలా 25 లక్షలు ఇస్తే ఆ విఐపీ లెటర్స్ ప్రొక్యూర్ చేయడానికి ఏజెన్సీ బ్రోకర్ తిరిగేవాళ్ళు. ఆ బ్రోకర్లు హరీష్ రావుని, కేసీఆర్ని కాంటాక్ట్ చేశారనే ఉద్దేశంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాస్పోర్ట్ బ్రోకర్లు అన్నాడు. అది ఆ హిస్టరీ. సో పాస్పోర్ట్ బ్రోకర్ అని అట్లా పేరు వచ్చింది. అట్లా వచ్చింది ఆ హిస్టరీ. అంటే వీళ్ళ పేర్లతో పంపించి మరి ఎట్లా ఇది బయటకు వచ్చింది అసలు ఇది వ్యవహారం? ఎక్కడో గుజరాత్లో ఎవరో ఏజెంట్ అరెస్ట్ చేశారు, అది అమెరికన్ వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేశారు, వాళ్ళ దగ్గర పట్టుకున్నారు. అక్కడ ఇది వీసాని జంప్ చేసి అనాథరైజ్ స్టే ఉన్నవాడిని పట్టుకొని, ఎట్లా వచ్చినారా బాబు అంటే, వాడు ఏదో పేర్లు చెప్పాడు పలానా సోర్స్ అని. వాడు ఇక్కడి నుంచి అలర్ట్ చేస్తే, వీళ్ళు పోయి అరెస్ట్ చేస్తే ఈ మొత్తం కుంభకోణం బయటకు వచ్చినాక ఎవరెవరు ఈ విఐపీ లెటర్స్ ఇచ్చారంటే, ఆల్ ఓవర్ ఇండియాలో కొంతమంది గుజరాత్లో స్టేట్లో, కొంతమంది మహారాష్ట్ర స్టేట్లో, మన దగ్గర ఇక్కడ ఉన్న స్టేట్లో కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ, బట్ ఆ రోజుల్లో కొంతమంది కాశీపేట లింగ గారు అరెస్ట్ అయ్యాడు, సరే దాని మీద అరెస్ట్ అయ్యాడు ఆయన. అండ్ ఆర్ఎన్ నరేంద్ర గారి ప్రస్తావన ప్రముఖంగా వచ్చింది. వచ్చి పాపం ఆ కేసులో నుంచి ఆయన బయటపడ్డాడు, పేరు ఉందో లేదో మనకు తెలియదు. ఈ రకంగా కొంతమంది విఐపీల పేర్లు బయటకు రావడం వాళ్ళు చాలా, దానివల్ల అంటే వాళ్ళు తెలిసిచ్చారో తెలియకిచ్చారో తెలియదు. ఎవరో కార్యకర్తలు వస్తే అడిగితే అమెరికన్ వీసా కోసం సార్ అంటే లెటర్ రికమెండేషన్ చేయడం సహజంగా జరుగుతుంది. సో తెలిసి చేశారా తెలియజేశారా, వాళ్ళు దానివల్ల చాలా రోజులు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేది, ఇంక్లూడింగ్ హరీష్ అండ్ కేసీఆర్ ఆల్సో. సో ఆ కేసు మొత్తానికి కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినట్టుందా? మరి ఆ కేసు ఏమైందో, ఎవరిని అక్యూజ్ కింద పెట్టారో, ఎవరు జైలుకు పోయారో పోలేదో నాకు జ్ఞాపకమే తెలియదు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ అది ఎట్లా ఆరిజినేట్ అయింది అనేది మీకు చెప్పాను. సో ఎవరిని అక్యూజ్లో తేల్చారు అల్టిమేట్గా అనేది మనకు తెలియదు.